హలో ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం బాటమ్ లేయర్ సాల్వ్ చేయడం, ఫస్ట్ లేయర్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాము 3x3 రూబిక్స్ క్యూబ్లో. అండ్ ఈ బాటమ్ లేయర్ సాల్వ్ అయినప్పుడు ఆటోమేటికల్లీ మనకి ఈ డౌన్ సైడ్ మొత్తం వైట్ కలర్ సెట్ అయిపోతుంది. సో టుడే విల్ లెర్న్ హౌ టు సాల్వ్ ద సెకండ్ లేయర్, ద మిడిల్ లేయర్. సో లేయర్ బై లేయర్ సాల్వ్ చేయడం నేను నేర్పిస్తాను. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సో ఫస్ట్లీ మనకి ఈ మిడిల్ పీస్ ఏది ముందు పెట్టుకుంటే అది ఇదే ఫస్ట్ పెట్టుకోవాలి, అది ఫస్ట్ పెట్టుకోవాలని ఏం లేదు. సో ఈ మిడిల్లో ఐ హ్యావ్ గ్రీన్ కలర్. సో ఇక్కడికి మనం గ్రీన్ వచ్చేలాగా చూసుకోవాలి. అండ్ ఆ పీస్లో ఎల్లో కలర్ ఉండకూడదు. సో ఇక్కడ కూడా గ్రీన్ ఉంది, బట్ దిస్ షుడ్ బి దిస్ సైడ్, కానీ ఎల్లో కలర్ ఉండకూడదు ఆ పీస్లో. చూద్దాం అలాంటి పీస్ ఎక్కడ ఉందో చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి గ్రీన్ టు గ్రీన్ సెట్ అయింది అండ్ ది అదర్ సైడ్ మనకి ఎల్లో కలర్ లేదు. సో దిస్ ఈస్ ద రైట్ పీస్. దీన్ని మనం ఇక్కడ సెట్ చేయాలి. దిస్ ఈజ్ రెడ్ అండ్ గ్రీన్. సో దిస్ రెడ్ అండ్ గ్రీన్ షుడ్ బి హియర్. ఇక్కడ రెడ్ రావాలి, ఇక్కడ గ్రీన్ రావాలి. అప్పుడు మనకి ఈ సైడ్ పీస్ సెట్ అవుతుంది. సో దీన్ని మనం ఇక్కడికి ఎలా తీసుకురావాలో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ రెడ్ కలర్ ఉంది, అంటే ఇక్కడ రెడ్ కలర్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్ ఉంది, రైట్ సైడ్ నా లెఫ్ట్ సైడ్లో రెడ్ కలర్ ఉంది. లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు ఈ కలర్ మనం అదర్ సైడ్కి మూవ్ చేయాలంటే రైట్ సైడ్కి మూవ్ చేయాలి. మూవ్ చేసి ఒకసారి లెఫ్ట్ సైడ్ ఫార్ములా L', ఇప్పుడు దీన్ని ఈ చేతిలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒకసారి రైట్ సైడ్ ఫార్ములా R', U'. చూసారా, ఇక్కడ సెట్ అయిపోయింది. ఇంకో కలర్ చూద్దాం. సో ఇక్కడ మనకు ఆల్రెడీ సెట్ అయింది పీస్. సో గ్రీన్ టు గ్రీన్ అండ్ ఆరెంజ్, ఎల్లో లేదు. సో ఈ ఆరెంజ్ మనకి ఎట్ సైడ్ ఉంది, ఇది రెడ్ కలర్. సో దిస్ ఈజ్ ఆరెంజ్ కలర్, మనకి రైట్ సైడ్ ఉంది. అట్లాంటప్పుడు మనం ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. ఆరెంజ్ టు ఆరెంజ్ కాకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. సో ఐఎమ్ మూవింగ్ ఇట్ టు లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తాం కాబట్టి ఈ రైట్ సైడ్ ఫార్ములా వన్స్ R', U'. తర్వాత దీన్ని ఈ హ్యాండ్లోకి తీసుకోవాలి. ఒకసారి లెఫ్ట్ సైడ్ ఫార్ములా L', U'. సో మనకి పీస్ ఇక్కడ సెట్ అయిపోయింది, ఆరెంజ్ అండ్ గ్రీన్. నెక్స్ట్ ఇంకొక పీస్ చూద్దాం. ఆరెంజ్ అండ్ బ్లూ, ఆరెంజ్ టు ఆరెంజ్, ఇక్కడ ఎల్లో కలర్ లేదు. సో ఇది బ్లూ కలర్ ఎట్ సైడ్ ఉందో చూద్దాం. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఉంది లెఫ్ట్ సైడ్లో. సో రైట్ సైడ్లో బ్లూ కలర్ ఉంది. సో మనము అదర్ సైడ్కి మూవ్ చేయాలని చెప్పాను కదా. రైట్ సైడ్లో బ్లూ ఉంది కాబట్టి మనం లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయాలి. లెఫ్ట్ సైడ్కి మూవ్ చేశాక ఒకసారి రైట్ సైడ్ ఫార్ములా R', U'. అండ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఫార్ములా L', U'. సో మనకి ఈ పీస్ సెట్ అయిపోయింది ఇక్కడ. బట్ దిస్ ఈజ్ నాట్ ఇన్ ద ప్రాపర్ ప్లేస్. ఇది మనము ఇక్కడికి తీసుకురావాలి. సో రెడ్ టు రెడ్ అండ్ బ్లూ ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్లో ఉంది కాబట్టి మనం రైట్ సైడ్కి మూవ్ చేయాలి అప్పర్ లేయర్ని. అండ్ ఒకసారి లెఫ్ట్ సైడ్ ఫార్ములా L', U', R', U'. సో చూసారా, మనకి మిడిల్ లేయర్ మొత్తం సాల్వ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ హౌ వి సాల్వ్ ద మిడిల్ లేయర్ ఆఫ్ ద రూబిక్స్ క్యూబ్.